హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గవర్నమెంట్ జాబ్స్ పోర్టల్. ఈ వీడియోలో మనం ఆర్ఆర్బి ఎన్టీపీసీ జనవరి 12 అంటే ఈ రోజు షిఫ్ట్ 1లో అడిగిన మ్యాథ్స్ క్వశ్చన్ చూద్దామండి. సో తప్పకుండా ఇంతవరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే జీజేపీ తెలుగు అనే మా ఆండ్రాయిడ్ యాప్లోని మనకి అరిథమెటిక్, రీజనింగ్, మోడర్న్ హిస్టరీ అండ్ ఏపీ హిస్టరీ పెయిడ్ క్లాసెస్ అవైలబుల్గా ఉన్నాయి. సో ఇవి బోత్ ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం స్టూడెంట్స్కి అర్థమయ్యే విధంగా ఉంటాయన్నమాట. సో మనకి సంక్రాంతి సందర్భంగా 10% డిస్కౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కేవలం ఈ 5 రోజులు మాత్రమే అండి, జనవరి 12, 13, 14, 15 అండ్ 16. సో తప్పకుండా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈరోజే మా యాప్ డౌన్లోడ్ చేసుకొని ఎన్రోల్ చేసుకోవచ్చు. దీనికి ప్రోమో కోడ్ FEST అని మీరు ప్రోమో కోడ్ అప్లై చేస్తే అప్పుడు మీకు 10% డిస్కౌంట్ వస్తుందన్నమాట. ఓకే, ఇప్పుడు మనం ఫస్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. చూడండి, 3x plus 2y by 3x minus 2y is equal to 5/3. ఫైండ్ x by y అంటున్నారు. క్లియర్గా ఒక విషయం ముందు చెప్తున్నానండి. చూడండి, మనకి ఇలాంటి మోడల్లో వచ్చాయి అని మనకి ఆ మోడల్స్ మనం చెప్పడం జరుగుతుంది అన్నమాట. ఎగ్జాక్ట్ క్వశ్చన్స్ స్టూడెంట్స్ కూడా గుర్తుండవు కాబట్టి వాళ్ళు ఇచ్చిన డేటా ప్రకారం మనం అలాగే డిఫరెంట్ సోర్సెస్ ప్రకారం మనకి సేమ్ ఇలాంటి మోడల్ క్వశ్చన్ అయితే కంపల్సరీ వచ్చి ఉంటుంది. బట్ ఎగ్జాక్ట్ నెంబర్స్ అయితే ఉండకపోవచ్చు అనమాట. ఓకే, సో అది మీరు దృష్టిలో పెట్టుకోవాలి. సో ఓకే, 3x plus 2y by 3x minus 2y is equal to 5/3 అంటున్నారు. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ x by y. x by y ఎంతో కనుక్కోమంటున్నారు. దీనికి ఖచ్చితంగా ఒక చిన్న రూల్ తెలియాలండి, కాంపోనెండో అండ్ డివిడెండో రూల్ అని. లేదంటే నార్మల్గా వైతో డివైడ్ చేసుకొని అలా కూడా చేయొచ్చు. ఇంకా ఈజీగా చేయాలంటే కాంపోనెండో అండ్ డివిడెండో రూల్ తెలియాలి. అది ఏంటి అంటే చూడండి, a by b is equal to c by d అయింది అనుకోండి. a by b is equal to c by d అయింది అనుకోండి. అప్పుడు దీన్నే మనం ఎలా రాసుకోవచ్చు అంటే a plus b by a minus b. a plus b న్యూమరేటర్ ప్లస్ డినామినేటర్ బై న్యూమరేటర్ మైనస్ డినామినేటర్ is equal to c plus d by c minus d అని మనం చెప్పొచ్చు అనమాట. ఓకే, a plus b by a minus b is equal to c plus d by c minus d అని చెప్పొచ్చు. మళ్ళీ ఒకవేళ సేమ్ దాన్నే అప్లై చేసాం అనుకోండి, ఇక్కడ మళ్ళీ దాన్నే అంటే న్యూమరేటర్ ప్లస్ డినామినేటర్ మళ్ళీ అప్లై చేస్తే సేమ్ మళ్ళీ a by b is equal to c by d వస్తుంది అనమాట. దీని నుంచి మనకి మళ్ళీ ఇదే వస్తుంది, a by b is equal to c by d అని వస్తుంది. మళ్ళీ అదే అప్లై చేస్తే కాంపోనెండో అండ్ డివిడెండో అంటాం. ఓకే, సో దాన్ని ఇక్కడ మనం అప్లై చేయొచ్చు. ఎందుకు మనం ఇక్కడే అప్లై చేస్తున్నాం అంటే క్లియర్గా చెప్పుకున్నాం, a plus b by a minus b is equal to సంథింగ్ ఏదైనా ఉంటే ఇప్పుడు దీనికి కాంపోనెండో అండ్ డివిడెండో వేస్తే ఇక్కడ మనకు వచ్చేది ఏంటి, a by b వస్తుంది అనమాట. ఓకే, సో అందుకని ఈ రూల్ మనం అప్లై చేస్తున్నాం ఇక్కడ. సింపుల్ అంటే ఇది ప్లస్ ఇది 3x plus 2y plus 3x minus 2y. 2y minus 2y క్యాన్సిల్ అయిపోతే పైన న్యూమరేటర్లో 6x ఉంటుందండి. ఓకే, కింద డినామినేటర్లో చూసుకుంటే 2y minus of minus 2y అంటే కిందన 4y ఉంటుందన్నమాట. ఎందుకంటే కిందన ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి కాబట్టి. ఓకే, సో ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ సేమ్ అదే చేయాలి కదా, 5 plus 3 by 5 minus 3. 5 plus 3 8, 5 minus 3 వచ్చేసి 2 అండి. ఓకే, సో ఇక్కడ క్యాన్సిల్ చేసుకుందాం. 2 3s 2 2s. మనల్ని అడిగింది ఏంటి, మనల్ని x by y అడిగారు. 2 1s 2 4s. సో x by y is equal to 2 అటుపక్క వెళ్తే మల్టిప్లై చేసి 8 అవుతుంది, 3 ఇటు పక్క వస్తే డివైడ్ చేస్తుంది. సో 8/3 ఆన్సర్ అవుతుంది అనమాట. x by y is equal to 8/3 అవుతుంది. ఓకే, సో ఇక్కడ మీరు క్లియర్గా గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ ఏం కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఎందుకు మనం ఇది ఎలా వచ్చింది 6x by 4y అంటే సింపుల్ థింగ్, 3x plus 2y ప్లస్ ఇది చెయ్యాలి, రైట్. ప్లస్ 3x minus 2y అయినప్పుడు minus 2y plus 2y క్యాన్సిల్ అయిపోయి 3x plus 3x 6x వచ్చింది. సేమ్ అలాగే న్యూమరేటర్ మైనస్ డినామినేటర్ అని చెప్పుకున్నాం, మైనస్ డినామినేటర్. సో ఇది మైనస్ ఉన్నది కాస్త ప్లస్ అయిపోతుంది. అప్పుడు ఈ 3x మళ్ళీ క్యాన్సిల్ అయ్యి 2y plus 2y 4y వచ్చింది. ఓకే, సో ఈ కాంపోనెండో అండ్ డివిడెండో రూల్ మీద ఖచ్చితంగా మీరు కొంచెం ప్రాక్టీస్ చేయండి, అప్పుడు ఇంకా క్లియర్గా మీరు ఫాస్ట్గా చేయగలుగుతారు అనమాట. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. ఇఫ్ ఆల్ఫా అండ్ బీటా ఆర్ ద రూట్స్ ఆఫ్ ద ఈక్వేషన్ 2x² minus 5x plus m is equal to 0 and if a alpha minus beta is equal to 1 then m is equal to question mark అంటున్నారు. ఆల్ఫా మరియు బీటా రూట్స్ అయితే ఈ ఈక్వేషన్కి మూలాలు అయితే, అలాగే ఆల్ఫా మైనస్ బీటా ఒకటైతే అప్పుడు m వాల్యూ ఎంత, ఇలాంటి క్వశ్చనే నిన్న కూడా అడగడం జరిగిందండి. ఓకే, సో మనకి తెలుసు ఏంటి, ఆల్ఫా బీటా రూట్స్ అయినప్పుడు సమ్ ఆఫ్ ద రూట్స్
ఫార్ములా ఏంటి మైనస్ బి బై ఏ అండి. ఏంటి ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0 అనే ఈక్వేషన్ ఉంటే ఆల్ఫా ప్లస్ బీటా ఏంటి ఫార్ములా మైనస్ బి బై ఏ. సో అంటే మైనస్ ఆఫ్ -5/2 అంటే 5/2. అలాగే ఆల్ఫా ఇంటూ బీటా వచ్చేసి సి బై ఏ. ఆల్ఫా ఇంటూ బీటా ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్ అంటాం, రెండింటి మల్టిప్లికేషన్. సి బై ఏ అంటే m/2. ఓకే, మనకి ఇక్కడ ఏం అడుగుతున్నారు? ఆల్ఫా మైనస్ బీటా వాల్యూ ఇచ్చారు, m వాల్యూ అడుగుతున్నారు. ఆల్ఫా మైనస్ బీటా చూడండి, ఆల్ఫా ప్లస్ బీటా ఆల్ఫా బీటా ఉన్నాయి. మనకి ఆల్ఫా మైనస్ బీటా ఎలా వస్తుంది? సింపుల్, మనకేంటి ఆల్ఫా ప్లస్ బీటా తెలుసు, ఆల్ఫా బీటా తెలుసు. సో ఆల్ఫా మైనస్ బీటా కావాలంటే మనకు ఒక ఫార్ములా ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్. ఇప్పుడు ఏ మైనస్ బి తెలుసు అండి, ఏ ప్లస్ బి తెలుసు, ఏబి తెలుసు. సింపుల్ ఫార్ములా ఉంది కదండి, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ 4ab. అంతే కదండి, ఎందుకంటే ఇక్కడ -2ab వస్తుంది, ఈ 4ab ఉండడం వల్ల +2ab కింద మారుతుంది, అప్పుడు ఈక్వల్ అవుతాయి. ఓకే, ఇది చాలా చాలా సింపుల్ ఫార్ములా, ఇది కంపల్సరిగా తెలియాల్సింది, రైట్? సో ఇప్పుడు దీన్నే మనం ఇక్కడ అప్లై చేస్తాం. ఏ అంటే ఆల్ఫా, బి అంటే బీటా. సో ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ అంటే 5/2 హోల్ స్క్వేర్ అంటే 25/4 ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా మైనస్ బీటా అంటే 1 కాబట్టి 1 ప్లస్ 4 ఇంటూ m/2 అంటే 4m/2. సింపుల్. సో 4m/2 ఈజ్ ఈక్వల్ టు 1 అటుపక్క వెళ్తే -1 అవుతుంది. 25/4 -1 అంటే 21/4. ఓకే, 2 1s 2 2s, ఈ 4 కూడా కిందకి పంపించండి. m ఈజ్ ఈక్వల్ టు 21/8 ఆన్సర్ అవుతుంది అని మనం సింపుల్గా చెప్పొచ్చు అనమాట. ఓకే, సో m వాల్యూ ఎంత వచ్చింది? 21/8 వచ్చిందనమాట. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. యావరేజ్ ఆఫ్ 3 నెంబర్స్ ఏ, బి అండ్ సి ఈజ్ 22. ఏ, బి మరియు సి అనే 3 సంఖ్యల సగటు వచ్చేసి 22 అంటండి. అలాగే యావరేజ్ ఆఫ్ బి అండ్ సి ఈజ్ 25. బి మరియు సి సగటు వచ్చేసి 25 అంట. అలా అయితే ఫైండ్ ఏ అంటున్నారండి, ఏని కనుగొనండి అంటున్నారు. క్లియర్గా చూసుకోండి, ఏ, బి, సి యావరేజ్ 22 అంట, బి అండ్ సి యావరేజ్ వచ్చేసి 25 అంట. క్లియర్గా ఇక్కడ మనం యావరేజ్కి సాల్వ్ చేయడానికి ఒక మంచి మెథడ్ ఉంది. నార్మల్ మెథడ్లో కూడా మనం సాల్వ్ చేయొచ్చు, ఎందుకంటే ఇది అలా ఈజీ క్వశ్చన్ కాబట్టి నార్మల్ మెథడ్లోని ఏబిసి యావరేజ్ 22 కాబట్టి ఏ ప్లస్ బి ప్లస్ సి 66 అవుతుంది. బి అండ్ సి యావరేజ్ 25 కాబట్టి బి ప్లస్ సి 50 అవుతుంది. సో ఏ కావాలంటే ఏ ప్లస్ బి ప్లస్ సిలోంచి బి ప్లస్ సిని తీసేస్తే 66 లోంచి 15 తీసేస్తే 16 అవుతుంది. సో 16 ఆన్సర్ అని మనం నార్మల్ మెథడ్లో చెప్పొచ్చు, రైట్? బట్ ఇక్కడ నార్మల్ మెథడ్ కంటే మనకి నార్మల్ మెథడ్లో చేసినా ఈజీగానే వచ్చేస్తుంది. కానీ మనకి కొంచెం టఫ్ క్వశ్చన్ అడిగినా కానీ యూజ్ అయ్యేది మన యావరేజ్ మెథడ్. అదేంటిది చూడండి, బి అండ్ సి యావరేజ్ 25 అన్నారు కాబట్టి అంటే మనకి B25 C25 అని అనుకోవచ్చు, ఎగ్జాక్ట్గా అదే అని కాదు, అనుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ ఏబిసి యావరేజ్ వచ్చేసి 22 అన్నారు కాబట్టి అంటే ఇదేంటి 25 అయినా కానీ యావరేజ్ 22 వచ్చిందంటే ఇక్కడ పోయిన ఈ 3 నెంబర్స్ దేనికి వెళ్ళాయి? ఏకి యాడ్ అవ్వడం జరిగింది. అంటే ఏ 16 ఉంటేనే ఆ 6 కూడా యాడ్ అయ్యి ఇది 22 అవుతుంది, ఇది 22, ఇది 22 అవుతుంది, అప్పుడు యావరేజ్ 22 అవుతుంది. ఓకే, సో ఆ యావరేజ్ కాన్సెప్ట్ మనం ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. యావరేజ్ షార్ట్ కట్స్ ఇన్ తెలుగు అని జీజేపీ అని కొట్టండి, ఖచ్చితంగా ఆ వీడియో వస్తుంది. ఆ వీడియో చాలా క్లియర్గా చూడండి, చాలా ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. ఓకే, సో నార్మల్గా మనం సాల్వ్ చేసుకుంటే ఏంటి, ఏ ప్లస్ బి ప్లస్ సి ఎంత అవుతుంది? ఏ ప్లస్ బి ప్లస్ సి బై 3 22. సో ఏ ప్లస్ బి ప్లస్ సి 66 అయింది. బి ప్లస్ సి బై 2 25 అంటే బి ప్లస్ సి 50 అయింది. ఇప్పుడు ఏ ఎంత అయింది? 16 అయింది. ఓకే, ఇది నార్మల్ మెథడ్. అదే మనం షార్ట్ కట్ మెథడ్ లాగా అంటే యావరేజ్ ప్రాపర్ మెథడ్, అంటే కొంచెం టఫ్గా వచ్చినా సరే క్వశ్చన్స్ ఎలాగైనా సరే ఈజీగా సాల్వ్ చేసే మెథడ్ ఏంటంటే బీసీ యావరేజ్ వచ్చేసి 25 అన్నారు కాబట్టి బీని సిని మనం యావరేజ్గా 25 అని అనుకుంటాం, ఎగ్జాక్ట్గా 25 మాత్రం కాదు. ఇది మాత్రం మీరు చాలా క్లియర్గా గుర్తుపెట్టుకోవాలి. కానీ ఏబీసీ యావరేజ్ 22 అన్నారు. సో బీసీ 25 అని అనుకున్నా ఏ వచ్చేసి అప్పుడు ఎంత తక్కువ ఉంది అంటే ఇప్పుడు యావరేజ్గా చూసుకుంటే 3 22 అని చెప్తున్నారు. అంటే ఇక్కడ 3 పోయింది, ఆ 6 ఇక్కడ యాడ్ అయినా కానీ ఇది 22 అవుతుంది అని మనం అర్థం చేసుకోవాలన్నమాట. ఆ కాన్సెప్ట్ మనకు అర్థం అవ్వాలి. అంటే ఇది 16 అయితేనే ఇక్కడ తీసుకున్న 3 యాడ్ చేస్తే కూడా అప్పుడు ఇది 22 అవుతుంది, ఇది 22, ఇది 22 అవుతుంది. యావరేజ్ అంటే ఏంటండి? ముగ్గురికి యావరేజ్ అంటే ముగ్గురిని సమానం చేయడమే, అంతే. దట్ ఈజ్ యావరేజ్. ఓకే,
సో ఆన్సర్ ఏమవుతుందండి మనకి 16 అవుతుంది ఏ వాల్యూ. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. హౌ మెనీ నెంబర్స్ బిట్వీన్ 6000 అండ్ 7000 ఆర్ డివిజిబుల్ బై 12? 6000 మరియు 7000 మధ్య ఎన్ని సంఖ్యలు 12 ద్వారా ఖచ్చితంగా భాగించబడతాయి అంటున్నారు. క్లియర్ గా అబ్జర్వ్ చేయండి. బిట్వీన్ అన్నారు, మధ్యలో ఉన్న నెంబర్స్ అంటున్నారు. ఓకే, ఈ నెంబర్స్ అని మాత్రం వాళ్ళు మెన్షన్ చేయలేదు. ఓకే, బిట్వీన్ మధ్యలో ఉండే నెంబర్స్. సో ఫస్ట్ 6000 వరకు చూసుకుంటే 12 తో డివైడ్ చేయండి, ఎంత వచ్చింది? 500 వచ్చింది. రైట్, 500 వచ్చింది. 12 తో మనం 6000 డివైడ్ చేసుకుంటే 500 వచ్చింది. ఫైన్. అలాగే 12 తో 7000 ని మనం డివైడ్ చేద్దాం. 12 తో మనం 7000 ని డివైడ్ చేసుకుంటే 12 5s are 60, 100, 12 8s are 96, 40, 12 3s are 36, రిమైండర్ 4 ఉంది. అంటే ఇక్కడ ఏంటి? 12 తో డివైడ్ అయ్యే నెంబర్స్ 583 ఉన్నాయి. ఓకే, 7000 లోపు 583 నెంబర్స్ ఉన్నాయి. కరెక్ట్గా 6000 వరకు చూసుకుంటే 500 నెంబర్స్ ఉన్నాయి. సో అంటే మొత్తం 583 నెంబర్స్, అందులో 500 నెంబర్స్ ముందున్నాయి. 6000 కూడా డివిజిబుల్ అవుతుంది. కానీ ఇక్కడ బిట్వీన్ అన్నారు కాబట్టి మధ్యలో ఉన్న నెంబర్స్ ని తీసుకోవాలి కాబట్టి మనం ఈ 500 దాన్ని తీసుకోము. సో ఈ 500 నెంబర్స్ ఏం చేయాలి? 583 లోంచి తీసేయాలి. అంటే 83 నెంబర్స్ మనకి 12 తో డివైడ్ అవుతాయి. ఎక్కడ? 6000 నుంచి 7000 మధ్యలో ఉన్న నెంబర్స్ ఎన్ని ఉన్నాయంటే 83 ఉన్నాయి. ఓకే, సింపుల్ క్వశ్చన్. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. వాట్ షుడ్ వి మల్టిప్లై విత్ 1800 టు మేక్ ఇట్ ఏ పర్ఫెక్ట్ క్యూబ్? 1800 ని పర్ఫెక్ట్ క్యూబ్ కింద మార్చడానికి ఏ సంఖ్యతో గుణించాలి అంటున్నారు. క్లియర్ సింపుల్ థింగ్ అండి. 1800 పర్ఫెక్ట్ క్యూబ్ కావాలంట. అంటే ముందు ఇందులో ఏ క్యూబ్స్ ఉన్నాయో వాటిని తీసేయాలి బయటికి. మనం క్యూబ్స్ ఏమైతే ఉన్నాయో వాటిని బయటికి తీసేయాలి. ఫస్ట్ చూడండి, 2 క్యూబ్ 8 తో డివిజిబుల్ అవుతుందా? ఎస్, డివిజిబుల్ అవుతుంది. ఏంటి 8 తో డివిజిబిలిటీ రూల్ ఏంటి? లాస్ట్ 3 డిజిట్స్ డివిజిబుల్ అవ్వాలి. 800 ఉంది, సో 8 తో డివిజిబుల్ అవుతుంది. సో 8 తో మనం డివైడ్ చేసుకుంటే, అంటే 8 ని మనం తీసాం అంటే 8 2s are 16, రైట్, 20 ఉంది, మళ్ళీ 8 2s are 16, 8 5s are 40. ఓకే, సో 8 ని ఎందుకు తీసాం? 8 ని మనం ఏం చేయొచ్చు? 2 into 2 into 2 అంటే 3 2లు ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు మనకి పర్ఫెక్ట్ క్యూబ్ అన్నారు. పర్ఫెక్ట్ క్యూబ్ అంటే ఏదైనా సరే 3 ఉండాలి. 225 ఏమనుకోవచ్చు? 15 into 15 అనుకోవచ్చు. 15 అంటే 5 into 3, ఇదొక 15 into 15 అనుకోవచ్చు. అప్పుడు ఆటోమేటిక్ ఇంకోటి ఏం కావాలి మనకి? ఇంకొక 15 కావాలి ఎక్స్ట్రా. ఇంకొక 15 ఉంటే ఇది కూడా పర్ఫెక్ట్, ఈ కూడా 3 ఉంటాయి ఎగ్జాక్ట్ గా. రైట్, అంటే మనకి ఏం కావాలి? 15 తో మల్టిప్లై చేయాలి. దీన్ని ఏం చేయాలి? 15 తో మల్టిప్లై చేయాలి. సింపుల్ గా చూడండి, 1800 ఫస్ట్ 2 క్యూబ్ 8 తో డివిజిబుల్ అవుతుంది కాబట్టి 8 తో డివైడ్ చేసుకుంటే మనకి 225 వచ్చింది. 225 అంటే 15 into 15, రైట్. సో ఇంకొక 15 మనకి కావాలి మల్టిప్లై చేయడానికి. అప్పుడే ఇది క్యూబ్ కింద మారుతుంది. ఎందుకంటే ఇంక 15 ని 5 into 3 కానీ ఇంకా అంతకంటే మనం ఏమి డివైడ్ చేయలేం కాబట్టి దాన్ని ఆటోమేటిక్గా ఇంకొక 15 మనకి కావాలన్నమాట. ఓకే, సో ఇట్ షుడ్ బి మల్టిప్లైడ్ బై 15. దాన్ని దేంతో గుణించాలి? 15తో గుణిస్తే అది పర్ఫెక్ట్ క్యూబ్ కింద మారుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. అవుట్ ఆఫ్ 400 స్టూడెంట్స్ 40% స్టూడెంట్స్ ఫెయిల్డ్ ఇన్ హిందీ, 32% స్టూడెంట్స్ ఫెయిల్డ్ ఇన్ ఇంగ్లీష్, 25% ఫెయిల్డ్ ఇన్ బోత్ ది సబ్జెక్ట్స్. చూడండి, 400 విద్యార్థుల్లోని 40% విద్యార్థులు హిందీలో, 32% విద్యార్థులు ఆంగ్లంలో విఫలమయ్యారంట, మరియు 25% రెండింటిలోనూ విఫలమయ్యారంట. అలా అయితే హౌ మెనీ స్టూడెంట్స్ ఫెయిల్డ్ ఇన్ ఓన్లీ వన్ సబ్జెక్ట్? ఒక సబ్జెక్ట్లో మాత్రమే ఎంతమంది విద్యార్థులు విఫలమయ్యారు అంటున్నారు. దీని ఒక సింపుల్ వెన్ డయాగ్రామ్తో మనం సాల్వ్ చేసుకోవచ్చు. రైట్, చూడండి, ఇది ఇంగ్లీష్ సబ్జెక్ట్ అనుకుందాం, ఇది హిందీ సబ్జెక్ట్ అనుకుందాం. మొత్తం ఇంగ్లీష్ హిందీలోని మనం చూసుకుంటే, ఓకే, ఫస్ట్ మనం రెండింటికి కలిపి చూసుకుంటే 25% అంటున్నారండి. రెండింటికి కలిపి అయితే 25% అంటున్నారు. చూసుకోండి పర్సంటేజ్. ఓకే, 25% ఫెయిల్ అయ్యారు రెండు కలిపి. హిందీ మొత్తం కలిపి ఎంత? 40%. అందులో 25 ఇక్కడ వేసాం కాబట్టి మిగతాది 15% ఓన్లీ హిందీ ఫెయిల్ అయిన వాళ్ళు. అలాగే 32% ఇంగ్లీష్ మొత్తం కలిసి ఫెయిల్ అయిన వాళ్ళు. అంటే ఓన్లీ 7% ఇంగ్లీష్ ఫెయిల్ అయిన వాళ్ళు. బట్ ఇక్కడ మనల్ని ఏమడిగారు? ఓన్లీ ఒక సబ్జెక్ట్లో మాత్రమే ఫెయిల్ అయిన వాళ్ళు ఎంతమంది? హిందీలో అయితే 15%, ఇంగ్లీష్లో అయితే 7%, మొత్తం కలిపితే 22%. 22% అవుట్ ఆఫ్ ఎంత? 400కి 400కి 22% అంటే ఎంత? 88. ఎందుకు?
100కి 22 చొప్పున 400కి అంటే 4 రెట్లు అంటే 88 అవుతుంది. సింపుల్. ఓకే, సో చూసుకోండి, ఇది ఇక్కడ మనం క్లియర్గా చాలా మంది కన్ఫ్యూజ్ అయిపోతారు. మనకి ఇక్కడ టోటల్ ఇచ్చారనమాట. టోటల్ 40% హిందీలో ఫెయిల్ అయ్యారు. మొత్తం ముందు మధ్యలో ఉన్నది వేసుకున్నాం, మనం మధ్యలో ఉన్నవి వేసుకోవాలి, అప్పుడు మనకి క్లారిటీ వచ్చేస్తుంది. మొత్తం 40%, అందులో ఇక్కడ 25 వేస్తాం కదా, ఈ సర్కిల్లోనే కదా ఉంది ఆ 25. సో మిగిలింది వేసుకుంటాం. ఆ 15% ఏంటి, ఓన్లీ హిందీలో ఫెయిల్ అయిన వాళ్ళు అనమాట. ఈ 7% ఏంటి, ఓన్లీ ఇంగ్లీష్లో ఫెయిల్ అయిన వాళ్ళు అనమాట. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. -20 హోల్ క్యూబ్ ప్లస్ 13 క్యూబ్ ప్లస్ 7 క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్. ఇక్కడ ఒక వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా, చాలా ఇంపార్టెంట్ ఫార్ములా ఏంటి అంటే చూసుకోండి, ఎప్పుడైతే మనకి a ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుందో, ఓకే, a ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుందో అప్పుడు a క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 3abc అవుతుంది. చూసుకోండి, a ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0 అయితే అప్పుడు a క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 3abc అవుతుంది. చూసుకోండి, ఇక్కడ a ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుందా లేదా? 13 ప్లస్ 7 20 మైనస్ 20 0 అవుతుంది. సో ఈ రూల్ మనం అప్లై చేయాలంటే 3 ఇంటూ ఏ చూసుకోండి, ఇది -20 అండి, కన్ఫ్యూజన్ ఉండకూడదు. -20 ఇంటూ బి ఇంటూ సి. సో దీన్ని మల్టిప్లై చేస్తే మనకి ఆన్సర్ వస్తుందన్నమాట. ఓకే, 3 ఇంటూ 13 39, 39 ఇంటూ 7 7 9 63 3 6 7 3 21 27 273, 273కి డబల్ 2 టైమ్స్, 273కి డబల్ అంటే ఎంత అండి, 546. ఇంకో 0 ఉంది కాబట్టి 0 వేసుకున్నాం, -5460 ఆన్సర్ అవుతుంది అని చెప్పొచ్చు. రైట్ అండి. సో ఇలా మనం, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఫార్ములా అనమాట. ఓకే, ఇది ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోవాలి. a ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0 అయినప్పుడు a క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 3abc అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. LCM ఆఫ్ 2 నెంబర్స్ ఈజ్ 1920. ఈ క్వశ్చన్స్ ఖచ్చితంగా అడుగుతున్నారండి, ప్రతిరోజు ప్రతి షిఫ్ట్ లోనే అడుగుతున్నారు. LCM, 2 నెంబర్ల యొక్క LCM 1920 అంట, 2 నెంబర్ల యొక్క HCF 16 అంట, అలాగే ఒక నెంబర్ వచ్చేసి 240 అంట. మరొక నెంబర్ ఏంటి అని మనల్ని అడుగుతున్నారు. మనకి తెలుసు, ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనుకుందాం, LCM ఇంటూ HCF ఈజ్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ ది 2 నెంబర్స్. ఈ ఫార్ములా చాలా చాలా ఇంపార్టెంట్ ఫార్ములా, LCM ఇంటూ HCF. చూసుకోండి, ఇవేంటి, ఈ 2 నెంబర్ల యొక్క LCM, ఇదేంటి, ఆ 2 నెంబర్ల యొక్క HCF. అప్పుడు ఏమవుతుంది, ఆ 2 నెంబర్ల యొక్క ప్రోడక్ట్కి ఈ రెండిటి ప్రోడక్ట్ సమానం అవుతుంది. ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే, ఆ రెండింటిని మల్టిప్లై చేస్తే వచ్చేది 2 కూడా ఈక్వల్ అవుతాయి. సింపుల్. సో ఇప్పుడు ఏంటి, క్యాన్సిల్ చేసుకుంటాం. 8 టేబుల్లో క్యాన్సిల్ చేద్దాం. 8 2s 8 30s, 2 1s 2 15s. 15 టేబుల్లో మనం క్యాన్సిల్ చేసుకుంటే 15 1s are 15, 42 ఉంది, 15 2s 30, 15 8s. సో a ఈజ్ ఈక్వల్ టు ఎంత అయింది, 128 అయ్యింది. ఓకే, సో ఈ సింపుల్ ఫార్ములాని ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఓకే గైస్, మనం అయితే కొన్ని క్వశ్చన్స్ అయితే చూసాం. సో తప్పకుండా మీరు ఒకవేళ నెక్స్ట్ షిఫ్ట్స్లో ఎగ్జామ్ రాస్తూ ఉంటే ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి, లేదంటే నా ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్లో అయినా సరే మీరు మెసేజ్ చేయొచ్చు అనమాట. ఆ క్వశ్చన్స్ని Sumanth_PS అని ఉంటుందన్నమాట నా ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్. సో ఇందులోనైనా సరే మీరు ఆ క్వశ్చన్స్ని మెసేజ్ చేయొచ్చు, నెక్స్ట్ షిఫ్ట్స్లో అడిగిన క్వశ్చన్స్ని. సో ఓకే దెన్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.